హలో పిల్లలు, ఈరోజు మరో కథతో మీ ముందుకు. మన అలరి కిడ్స్ ఛానల్లో తెనాలి తెలివి. విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతడి దగ్గరికి ఓ వ్యాపారి వచ్చి తన చిత్రం గీయమని అడిగాడు. చిత్రకారుడు వారం రోజుల పాటు కష్టపడి వ్యాపారి చిత్రం గీశాడు. కానీ వ్యాపారి ఆ బొమ్మను చూసి తనలా లేదని చెప్పాడు. చిత్రకారుడు చేసేదేం లేక మరో బొమ్మను గీయడం మొదలుపెట్టాడు. రెండో బొమ్మను చూసిన వ్యాపారి ఈసారి కూడా తనలా లేదని చెప్పి వెళ్లిపోయాడు. దాంతో చిత్రకారుడు విచారంగా కూర్చున్నాడు. అటుగా వచ్చిన తెనాలి రామలింగుడు చిత్రకారుణ్ణి పలకరించి అతడి బాధకు కారణం అడిగాడు. అంతా విన్నాక వ్యాపారి బుద్ధి వచ్చేలా చిత్రకారుడికి ఒక ఉపాయం చెప్పాడు. రామలింగుడు చెప్పినట్లే చిత్రకారుడు తన దగ్గరనున్న వ్యాపారి బొమ్మల్లో ఒక దాని మీద దద్దమ్మ అని, రెండో దాని మీద చవట అని రాసి పెట్టి ఇంటి ముందర ఉంచాడు. మూడోసారి తన చిత్రం కోసం వచ్చిన వ్యాపారి ఆ బొమ్మని చూసి చిత్రకారుడి మీద కోప్పడ్డాడు. చిత్రకారు ఆ బొమ్మ మీది కానప్పుడు ఎందుకింత ఆగ్రహమని గట్టిగా వాదించాడు. దాంతో వ్యాపారి చిత్రకారుడితో రాజీకి వచ్చి క్షమాపణ కోరాడు. ఆ రెండు బొమ్మల్ని కొని ఇంటికి తీసుకువెళ్లాడు. చిత్రకారుడు ఎంతో సంతోషించి తెనాలి రామలింగుడికి ధన్యవాదములు తెలిపాడు. మరో కథతో రేపు మీ ముందుకి. సరే, మళ్ళా ఉంటా. బాయ్.